అభిమానుల్ని మీరు అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కళ్ళని. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకులేరు, ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పత్తిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? వాళ్ళందరితో పోలిస్తే నా క్యారెక్టర్ లో కనీసం నా కాలు గోరికి కూడా చేయని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది, క్యారెక్టర్లెస్ ఎదవలు. అభిమానం అభిమానం అని చెప్పేసి మేము ఒళ్ళు రుద్దేసుకుని మేము బూడిదలైపోవడమే కానీ మీ దాకా రాదనుకుంటాయి ఇవన్నీ. కార్యకర్తలు పట్టించుకోండి అని ప్రతి యూట్యూబ్ ఛానల్ అసలు కోడై కూసింది. మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలీదా వైఎస్ఆర్సీపీకి? నేనేం మాట్లాడుతున్నానో తెలీదా? అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి నేను తెలీనా? ఎందుకంటే ట్రోల్ చేస్తారు పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది, ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయలేదా? భారతి గారిని ట్రోల్ చేయలేదా? అవినాష్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? భార్గవ్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? రోజా గారిని ట్రోల్ చేయలేదా? విడుదల రజనీని ట్రోల్ చేయలేదా? ఆ శ్యామలని ట్రోల్ చేయరా? ట్రోలింగ్ చేస్తారు, 10 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ తప్పదు కదా. లోకేష్ ని ట్రోల్ చేయమా మనము? పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయమా మనము? చంద్రబాబుని ట్రోల్ చేయమా మనము? అంతే, ట్రోలింగ్ ఎవరికి తప్పదు. ఏమన్నా నిజాయితీగా నిజాలు మాట్లాడితే నచ్చం, అంతే పార్టీలకి. ఎవడైతే ఆ పావలా ముండ నచ్చింది అని చెప్పేసి ఇక్కడ కామెంట్ పెట్టాడో నా కొడుకు డిలీట్ చేయకపోతే నెక్స్ట్ మినిట్ లో బ్యాన్ అవుతాడు నా పేజ్ లో నుంచి. ఎదవా చెత్త ముండలకి కనీసం క్యారెక్టర్ ఉండదు. నేను తప్పు చేశానని చెప్పలా. ఇండస్ట్రీలో ఇలాంటి ఎదవలు ప్రొడ్యూసర్లుగా ఉండి డైరెక్టర్లుగా ఉండి ఆడపిల్లల మానాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఎదవలు ఉండకూడదు అని చెప్పి వాయిస్ రేస్ చేశా. ఒక్కొక్కడిని బండకేసి కొట్టా. ఏ ఇండస్ట్రీలో ఎవడెవడైతే పెద్ద పెద్ద స్తంభాలుగా ఉండి ఆడపిల్లలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ నేలకేసి బాధా. అది నేను చేసింది తప్పు అని నేను అనుకోవట్లేదు. అది నాకు మచ్చ అని కూడా నేను అనుకోవట్లేదు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై బ్రాండ్ శ్రీరెడ్డి. మీరు ఎన్నైనా ట్రోల్ చేసుకోండి, నేను ఎదవనని ప్రూవ్ చేయడానికి 100 యూట్యూబ్ ఛానల్లో 100 వీడియోస్ రిలీజ్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. అట్లీస్ట్ నాకు ఎవడైనా ఒక చిన్న సాయం చేసిన జీవితాంతం మర్చిపోను. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ని రోజులుగా ఇంత చేస్తుంటే కనీసం గుర్తింపు రావట్లేదే. అసలు ఎవరైనా తప్పే. ఎవరైనా సరే చేసిన సాయాన్ని మర్చిపోతే అది తప్పే. ఎవడైనా ఇప్పుడు మనం క్లాస్ లో కష్టపడతాం, ఎగ్జామ్స్ రాస్తాం, ఫస్ట్ తెచ్చుకుంటాం. అప్పుడు ఏం కోరుకుంటాం? ప్రోగ్రెస్ కార్డు అందరి ముందు ఇచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది అని క్లాప్స్ కొట్టండి అని క్లాస్ టీచర్ అప్రిసియేషను, స్టూడెంట్స్ అప్రిసియేషను, పేరెంట్స్ అప్రిసియేషను, హెడ్ మాస్టర్ అప్రిసియేషను, స్కూల్ అప్రిసియేషన్ దొరుకుతుందని చెప్పి కదా మనం కష్టపడి ఫస్ట్ ర్యాంక్ సాధించుకుంటాం. మరి పార్టీలో కూడా అందుకే కదా కష్టపడతాం. ఎన్ని ట్రోలింగ్లన్నా తీసుకుంటాం, ఎన్ని రకాలుగా అయినా ఇబ్బంది పడతాం, జనాల్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతాం, థ్రెటనింగ్లు ఫేస్ చేస్తాం, చంపేస్తాం అన్న వాళ్ళని ఫేస్ చేస్తాం. ఇంత ఫేస్ చేసిన తర్వాత ఎవరెవరో గలీజ్ గుండలు అందరూ వచ్చి
మన ప్లేస్ లో కూర్చుంటుంటే ఎవరికైనా బాధేదా? దానికి నేను కరెక్ట్ గా తగులుకోలే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే ఒక పెచ్చ అభిమానంతో దాన్ని తగులుకోలేదు. నేను కానీ తగులుకుంటే పార్టీ వదిలేసి పరుగులే పరిగెత్తాలి. అది తిన్నావా? తిన్నా, తినకుండా ఉండా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తినేది మాత్రం కరెక్ట్ గా తింటా. நீங்க ஏன் டென்ஷன் ஆகுறது? பிடிக்கல